ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ టీడీపీ ఖాతాలోకి వెళ్లింది. నగర మేయర్ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణతో పాటు పలువురు కార్పొరేటర్లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. ఇప్పటి వరకు మొత్తం మీదుగా 15 మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ టీడీపీ ఖాతాలోకి వెళ్లింది. నగర మేయర్ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణతో పాటు పలువురు కార్పొరేటర్లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. ఇప్పటి వరకు మొత్తం మీదుగా 15 మంది కార్పొరేటర్లు టీడీపీలోకి చేరారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి. వరలక్ష్మి, ఒంగోలులో వైసీపీకి గట్టి షాక్ తగిలిందనే చెప్పుకోవచ్చు. ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత్తో పాటు డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణతో సహా మొత్తం ఇప్పటి వరకు 17 మంది కార్పొరేటర్లు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే గడిచిన మొన్నటి ఎన్నికల ముందు మాత్రం 5 కార్పొరేటర్లు వైసీపీ నుంచి టీడీపీలో చేరగా ప్రస్తుతం అయితే ఒక్కొక్కరుగా వైసీపీ నుంచి టీడీపీకి కార్పొరేటర్లు ఒక్కొక్కరుగా చేరుతున్న పరిస్థితి. ఇప్పటి వరకు ప్రస్తుతం మొత్తంగా 21 మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలోకి చేరారు. అయితే ప్రధానంగా మనం ఒకసారి గమనిస్తే 2021 సంవత్సరంలో జరిగిన ఒంగోలు మున్సిపల్ తొలి ఎన్నికలకు సంబంధించి మొత్తం 50 డివిజన్ల పరిధిలో 41 మంది వైసీపీ, 41 సీట్లు వైసీపీ, టీడీపీ 6, జనసేన 1, ఇద్దరు ఇండిపెండెంట్ గా కార్పొరేటర్లుగా ఎన్నికయ్యారు. అయితే ఎన్నికల ముందు 5 కార్పొరేటర్లు వైసీపీని వీడి చేరారు. ఆ తర్వాత మాత్రం రాష్ట్రంలో ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలో రావడంతో ఒంగోలులో కూడా ఈ కార్పొరేటర్లు ఒక్కొక్కగా వైసీపీ నుంచి టీడీపీ తీర్థం పుచ్చుకుంటున్న పరిస్థితి. అయితే వైసీపీ కార్పొరేటర్ గా ఒక్కొక్కరుగా టీడీపీలోకి చేరడాన్ని దీన్ని ఏదైనా అడ్డుకోవాలని చెప్పేసి ఇటీవల కాలంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఒంగోలులో పర్యటించి ఏదైతే కార్పొరేటర్లు వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లకుండా వాళ్ళని అడ్డుకునే విధంగా ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ ప్రస్తుతం అయితే అవేమి ఫలించలేదని చెప్పుకోవచ్చు. అయితే ఇటీవల కాలంలో ఒంగోలు వచ్చిన బాలినేని మాత్రం ఏదైతే వైసీపీకి చెందిన కార్పొరేటర్ తో రాష్ట్రంలో వైసీపీ పార్టీ అధికారంలో లేకపోయినప్పటికీ తాను ఏదైతే పార్టీ అధిష్టానం కూడా మీకు అండగా ఉంటుంది, మేము అన్ని విధాలు ఆదుకుంటామని చెప్పేసి భరోసా ఇచ్చారు. దీంతో ఈ వ్యవహారం మొత్తం ఏదైతే వైసీపీ కార్పొరేటర్లు ఇక టీడీపీలోకి వెళ్లారనే స్థాయికి వెళ్ళింది. దీంతో ఈ వ్యవహారం మొత్తం సద్దుమడిగింది అనుకున్నారు. అయితే ఇటీవల గడిచిన వారం రోజుల కాలం వ్యవధిలోనే ఒక్కొక్కరుగా వైసీపీ కార్పొరేటర్లు ఆ పార్టీని వీడి టీడీపీలో చేరడం ప్రారంభించారు. అయితే ఇప్పుడు వైసీపీ నుంచి టీడీపీలో కార్పొరేటర్ చేరుతుండటంతో ఏదైతే ఒంగోలు నగర మేయర్ పదవి మాత్రం టీడీపీ ఖాతాలోకి వెళ్లనుంది. అయితే ప్రస్తుతం ఏదైతే ఒంగోలు నగర మేయర్ గా వైసీపీ అభ్యర్థిగా ఉన్న గంగాడ సుజాతను ప్రస్తుతం టీడీపీ కొనసాగిస్తుందా, లేదంటే మరో వ్యక్తిని నగర మేయర్ గా తెరపైకి తెస్తారా అనేది మాత్రం ప్రస్తుతం వేచి చూడాల్సిన పరిస్థితి. వరలక్ష్మి. రైట్ సుధాకర్, థ్యాంక్ యూ.